ఇటీవల విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్లాట్ఫామ్ పై యాక్సిడెంట్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. నివారించదగిన ప్రమాదాల నుండి పాఠాలు నేర్వని కారణంగా అనేక మంది చనిపోవడం పరిపాటిగా మారిందని చిలకలూరిపేట లోక్సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాదాసు భానుప్రసాద్ అన్నారు. ఒక సంఘటన జరిగినప్పుడు హడావిడి చేయడము మినహా తగిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆయన అన్నారు. ఉదయం విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో బస్సు బ్రేక్ ఫెయిల్ అయిన కారణంగా ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్లి బస్సును పెట్టేటువంటి క్రమంలో ముగ్గురు వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఒకరు ఆర్టీసీ సంబంధించిన సిబ్బంది, ఇప్పుడు ఉండేటువంటి ఇద్దరు ప్రయాణికులు. ఆ ఇద్దరిలో ఒక చిన్నారి పాప కూడా ఉండటం జరిగింది. ఇవన్నీ కూడా నివారించదగినటువంటి ప్రమాదాలు. నివారించదగిన ప్రమాదాలని ఆ కొద్దిపాటి అజాగ్రత్త వల్ల కానీ, పర్యవేక్షణ కారణంగా కానీ వరల్డ్ వైడ్గా చూస్తే భారతదేశంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అదే మాదిరిగా ఆగిన వాహనాలను వెనక నుంచి గుద్దుకొని చనిపోయేటువంటి ప్రమాదాలు కూడా మన దేశంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. గణాంకాలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి రోడ్డు ప్రమాదాల్లో 10% భారతదేశంలోనే జరుగుతూ ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ వెహికల్స్కే బ్రేకులు ఫెయిల్ అవుతూ ఉంటే మనకు రోజువారీ జీవితంలో రోడ్డు మీద కనపడే వాటిలో ఎన్నిటికీ బ్రేకులు సరిగా ఉన్నాయి లేవనేటువంటిది మనకు తెలియనటువంటి పరిస్థితి. అధికార యంత్రాంగం, పాలనా యంత్రాంగం అంతా కూడా పటిష్టమైనటువంటి పర్యవేక్షణ చేసేటువంటి ఏర్పాటు జరగాలి. ఈవేళకి మనం బయట చూస్తే టైర్లు అరిగిపోయినటువంటి ఆర్టీసీ బస్సులు, డబడవాలనేటువంటి సౌండ్ వచ్చేటువంటి బస్సులు ఇంకా పెడతా ఉన్నారు. దక్షిణ భారతదేశంలో చూస్తే ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఆర్టీసీ రేట్లు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాయి. సౌకర్యాలు చూస్తే, బస్సులు చూస్తే దయనీయమైన స్థితిలో ఏలబడి ఎక్కి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ఇట్లాంటి వాటి మీద పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదే మాదిరిగా మన చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో కూడా ఆగిన వాహనాలు గుద్దుకొని చనిపోయేటువంటి పరిస్థితి ఈ మధ్య కూడా మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు ప్రమాదాలకి ఎవ్వరూ కూడా అతీతులు కాదు. ఎవరు రోడ్డు మీదకి వచ్చినా ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందేటువంటి దేశాలన్నీ కూడా నడిచి వెళ్లే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రాధాన్యత ఇచ్చే విధంగా రోడ్లని డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మాత్రమే 2 వీలర్స్కి ప్రాధాన్యత ఉంటుంది, ఆ తర్వాత 4 వీలర్స్కి ప్రాధాన్యత ఉంటుంది. కానీ మన దేశంలో మాత్రం హై స్పీడ్ వెహికల్స్కి